హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కొత్త నవల్లోకి స్వాగతం అండి. నేను మీకు ఈరోజు చదివి వినిపించబోయే మరో కొత్త నవల ప్రఖ్యాత రచయిత సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన అనితర సాధ్యుడు అనే నవలండి. ఈ నవల మీకు అందరికీ తప్పక నచ్చుతుంది అని అనుకుంటున్నాను. విన్న తర్వాత నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, ప్రొలోగ్. అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ రాణి, బోస్, గాంధీ, నెహ్రూ, వల్లభాయ్, ప్రకాశం పంతులు, జంషెడ్జీ టాటా, శివనారాయణ బిర్లా, అంబానీ, కాజన్భాయ్ పటేల్, లెనిన్, హిట్లర్, నెపోలియన్, అలెగ్జాండర్, అమితాబ్, ఎల్వి ప్రసాద్, నాగిరెడ్డి, చక్రపాణి, ఇంకా ఎందరో అందరూ ఒకప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వాళ్ళేం కాదు. వారి వారి రంగాలు వేరైనా అనుక్షణం యుద్ధం చేస్తూ విజయాలను సొంతం చేసుకుంటూ నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని నాయకులుగా నిలబడి ఆ తరువాతే అనుచరుల్ని అండగా తీసుకుని సమిష్టి యుద్ధానికి సంసిద్ధులై అప్పుడే అనితర సాధ్యులయ్యారు. నలుగురు నమ్మేదాకా, 10గురు అండగా చేరేదాకా ఎవరైనా ఒకటిగా నిలబడక తప్పదు. గెలుపు అభివృద్ధికి ఒక మెట్టే అయితే ఓటమి ప్రగతికి 2 మెట్లు అవుతాయి. సక్సెస్ హ్యాస్ 100 ఫాదర్స్ బట్ ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్. సరిగ్గా అప్పుడే ఈ ప్రపంచంలో సాధ్యం కానిది లేదని రుజువు చేయడం ఆరంభమవుతుంది. గెలుపు ఓటమిల మధ్య ఓ వ్యక్తి జరిపే సమరమే ఈ అనితర సాధ్యుడు. హీ కెన్ బీట్ ఎనీబడి విత్ నో బడీస్ హెల్ప్. సహాయం సామర్థ్యానికి అవమానం కావచ్చు, కానీ ప్రయత్నానికి స్ఫూర్తి తప్పనిసరి. ఒక దీశాలి విజయం వెనుక ఒక ప్రేరక శక్తి ఉంటుంది. ఆ శక్తి తప్పనిసరిగా స్త్రీ అయి ఉంటుంది. మనీ మేకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ దట్ కెన్ బీ ప్రాక్టీస్డ్ అండ్ అక్వైర్డ్. ఇఫ్ వీ హ్యావ్ దట్ జీల్ అండ్ గోల్, వీ కెన్ మేక్ money in so many ways through legally approved methods. That all depends upon the strength of our will. ఒకనొకప్పుడు ఆలీ హఫీద్ అనే రైతు ఉండేవాడు. అతను తనకున్న దానితో సంతృప్తిగా జీవిస్తుండేవాడు. ఒకసారి అనుకోకుండా అతను వృద్ధుడైన ఓ బౌద్ధ భిక్షువును కలుసుకున్నాడు. ఆ బౌద్ధ భిక్షువు సంభాషణ అనుకోకుండా ప్రజల మీదకు మరలింది. బొటన వేలంత వజ్రం ఉంటే 1000 ఎకరాలు కొనవచ్చు. వజ్రాలు గనే ఉంటే కొనలేనిది ఉండదు. అప్పుడు నీ పిల్లల్ని మహారాజుల్లా పెంచవచ్చు అని అన్నాడట. ఆ రాత్రంతా ఆలీ హఫీద్కి నిద్ర పట్టలేదు. వజ్రాల గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. అతని ఆశలు, కలలు వజ్రాల గని చుట్టే తిరుగుతున్నాయి. హఫీద్ తెల్లవారుతూనే బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్ళి వజ్రాలు ఎక్కడ దొరుకుతాయని అర్థించాడు. హఫీద్ మొలకెత్తిన దురాశను గమనించిన బౌద్ధ భిక్షువు తొలుత చెప్పేందుకు నిరాకరించాడట. కానీ హఫీద్ బలవంతం చేయడంతో బౌద్ధ భిక్షువుకు చెప్పక తప్పలేదు. ఎత్తైన కొండల మధ్య తెల్లటి ఇసుక దిబ్బల గుండా ప్రవహించే నదీ తీరాన వజ్రాలు దొరుకుతాయని చెప్పి ఒకంత బాధపడ్డాడట హఫీద్ని చూసి. హఫీద్ రాత్రింబవళ్ళు వజ్రాల గురించి తిరుగుతూనే ఉన్నాడు. కాలం జేబులో డబ్బులు హరించిపోతున్నాయే తప్ప వజ్రాలను పట్టుకోలేకపోయాడు. నిరాశ నిస్పృహలతో హఫీద్ కుంగిపోయాడు. కొన్నాళ్లకు జేబులో ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. దాంతో ఆ బాధను, నిరాశను భరించలేక హఫీద్ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడితో కథ పూర్తవలేదు. హఫీద్ పొలం కొన్న ఆసామి ఓ రోజు తన ఒంటెను తీసుకొని పొలానికి వెళ్ళి దాన్ని పచ్చికపై వదిలేసి తను చెట్టు కింద నీడలో కూర్చుండిపోయాడు. అంతలో ఒంటె ఆ పొలంలో ఉన్న వాగు దగ్గర ఆగి ప్రవహించే నీటిని తాగేందుకు తలను వంచింది. సరిగ్గా అదే టైంకి అటు చూసిన ఆసామి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ప్రవహిస్తున్న నీటి పక్కనే ఉన్న ఇసుకలో ఏదో వస్తువు మెరుస్తూ కనిపించింది. అంతే, ఆసామి వడివడిగా వెళ్ళి మెరుస్తున్న రాయిని ఇసుకలోంచి బయటకు లాగాడు. ఆ తర్వాత అలాంటి మెరుస్తున్న మరికొన్ని రాళ్లను ఆ ఇసుక నుంచి వెలికి తీశాడు. ఆ తర్వాత ఒకంత పరిశీలనగా ఆ మెరుస్తున్న రాళ్లను చూసి ఒక్కసారి ఆనందోద్వేగానికి లోనయ్యాడు. కొద్ది క్షణాలు అతనికి నోట మాట రాలేదు. ఉన్న చోట నుంచి అంగుళం మేర కదలలేకపోయాడు. అవన్నీ వజ్రపురాళ్ళు. ఆ తర్వాత కొన్ని ఎకరాల మందం వజ్రాల గని వ్యాపించి ఉన్నట్లు గమనించాడా ఆసామి. వెంటనే అతనికో ఆలోచన వచ్చి వడివడిగా హఫీద్ ఇంటికెళ్ళి విచారించగా పొలం, ఇల్లు అమ్మేసి ఎప్పుడో దేశాటనకు వెళ్ళినట్లు, అతని కుటుంబం పేదరికాన్ని, ఆకలిని భరించలేక బ్రతుకుదేరు వెతుక్కుంటూ వెళ్ళిపోయిందని తెలిసి బాధపడ్డాడు. ప్రస్తుతానికి ఆ పొలం తనదే అయినా అందులో దొరికిన వజ్రాల్లో సగం హఫీద్కి ఇవ్వాలని వచ్చాడా ఆసామి. తన కోరిక నెరవేరకపోవడంతో నిరాశగా వెనుతిరిగాడా ఆసామి. సో మనీ కెన్ బి మేడ్ బై ఎనీబడీ విత్ ది విల్ టు మేక్ ఇట్.
హఫీజ్ చనిపోయి 2 శతాబ్దాలైంది ఇప్పటికీ. కానీ మన దేశంలో చాలామంది ఇప్పటికీ హఫీజ్ మార్గాన్ని అనుసరిస్తున్నారు. డబ్బు వేటలో పల్లెల నుంచి నగరాల నుండి గల్ఫ్ దేశాలకి, ఐరోపా దేశాలకి వలస వెళుతూనే ఉన్నారు లక్ష్మీ కటాక్షాన్ని వెతుక్కుంటూ. దూరపు కొండల మధ్య కనిపించే బంగారు ఇసుక తిన్నెలు ఆకర్షిస్తుంటే చూపులు ఆకాశంలోకి సారించి దేశాన్ని వదిలి అందనంత దూరం వెళ్ళిపోతూనే ఉన్నారు. దూరపు కొండలను నునుపని కొంతకాలాన్ని ధనాన్ని వెచ్చించి తీరా వెళితే ఏ కొద్ది మందికో నునుపు కొండలు దొరకగా ఎక్కువ మందికి గరుగ్గా ఉన్న కర్కశమైన కొండలు తగులుతున్నాయి. ఆ కాలాన్ని ధనాన్ని వెచ్చిస్తే ఈలోపు ఇక్కడే మన దేశంలో మనకు దగ్గరగా కనిపించే గరుకు కొండల్ని సానబట్టి నునుపుగా తీసుకురావచ్చు. నా జీవితం పై స్థాయిలో ప్రారంభమై ఆ స్థాయిలోనే అక్కడే ఉండిపోవటం కన్నా క్రింది స్థాయిలో ప్రారంభమై క్రమంగా నాకే నేను పేర్చుకున్న మెట్లపై నుంచి పై స్థాయికి వెళ్ళి అక్కడితోనే ఆగిపోక ఆకాశాన్నే నా హద్దు చేసుకుని జీవితాంతం ఎక్కుతూనే ఉండాలని కోరుకుంటాను. ఎక్కుతూ ఎదుగుతూ ఎక్కడం నా ధ్యేయం కావాలి. తాత ముత్తాతల తల్లిదండ్రుల ఇమేజ్ని, సంపదను ఆసరా చేసుకుని ప్రారంభంలోనే పై స్థాయిలో ఉండడంలో లభించే తృప్తి కన్నా ఏ ఆశ నా ముందు లేక, ఏ సంపద నా వెనుక లేక, ఎవరి ఇమేజ్ నాపై లేక క్రమంగా ఎదిగి ఎక్కిన స్థాయిలో లభించే తృప్తి నాకు చాలా గొప్పది. డెట్రాయిట్ నగరం, మిచిగాన్ రాష్ట్రం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆ రెస్టారెంట్ నిజంగానే ఈడెన్లా ఉంటుంది. ఓ మూలగా ఉన్న టేబుల్ దగ్గర 3 యువతులు కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ టమాటో సూప్ సేవిస్తున్నారు మెల్లమెల్లగా. అందులో 2 అమెరికన్స్ అయితే 3వ యువతి ఇండియన్. 3 కంచిపట్టు చీరలో ఉండటంతో ఆ రెస్టారెంట్లో ఉన్న మిగతా వాళ్ళంతా వాళ్ళని చూస్తూనే ఆశ్చర్యపోతున్నారు. నాయికి ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె ఇప్పుడు ఇండియా తిరిగి వెళ్లే మూడ్లో ఉంది. కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయిన ఆమె మెల్లగా కళ్ళు తెరిచి కిటికీలోంచి బయటకు చూపులు సారించింది. నగర దక్షిణ వైపు సూర్యాస్తమయం జరుగుతోంది. మిచిగాన్ ఆ సమయాన రక్తపు వరదలో ముంచినట్టుగా ఉంది. వరుసగా బారులు తీరిన కార్లు రహదారుల్ని పట్టపగలే అన్న భ్రమలో ముంచుతున్న పవర్ఫుల్ హాలోజన్ ల్యాంప్స్. చటుక్కున తల తిప్పి తన స్నేహితురాల వైపు చూసింది. అందులో ఒక ఆమె క్రిస్టిని. ఆమె ఎర్రటి పెదాల మధ్య ఇప్పుడు మార్లు బోరో సిగరెట్ ఉండుండి తమాషాగా కదులుతోంది. యూ అంటూ చిరుకోపాన్ని నవ్వును మిళితం చేసి క్రిస్టిని వైపు చూసింది. క్రిస్టిని సారీ అంటూ సిగరెట్ని యాస్ట్రేలో వేసింది. నాయికి వెంటనే పెప్సీ కోలా టిన్ని ఆ యాస్ట్రేలోకి పంపింది. నాయికి తిరిగి ఎప్పుడు కలుస్తాం మనం? మాంటే బాధగా అడిగింది. వారి మధ్య సంభాషణ ఇంగ్లీష్లోనే నడుస్తోంది. నాయికి అందంగా నవ్వింది. 4 సంవత్సరాలుగా మనం ఫ్రెండ్స్. ఇంతవరకు నా పేరును విరవకుండా అనటం రాలేదు. నీ నాలికను ఒకంత చెక్కుదామని ఎప్పుడో చెప్పాను మాంటే, కానీ నువ్వు వినటం లేదు. క్రిస్టిని తమాషాగా నవ్వింది. టికెట్ కన్ఫర్మ్ అయిందా? మాంటే తిరిగి ప్రశ్నించింది. నువ్వు మన ఎడబాటుకు బాగా ఫీల్ అవుతున్నావని గ్రహించాను మాంటే డార్లింగ్. కానీ ఎలా? నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి కదా. యు మీన్ మ్యారేజ్? ఇక్కడే చేసుకుంటే పోలా? నేను చూడ నా పెళ్లి కొడుకుని. క్రిస్టిని ఉత్సాహంగా అంది. నేను నలుపు, మీరు తెలుపు, మీ పెళ్లి కొడుకులు తెలుపు. చూడు మీ పక్క నేను ఎలా తెలిపోతున్నానో. అదా నీ బాధ? కాంప్లెక్షన్ ఎవరికి కావాలి? ఆకర్షణ ముఖ్యం. చార్మింగ్, హెల్దీ అండ్ లవ్లీ బాడీ కావాలి. అంతెందుకు నువ్వు అను. నేను ఒక మంచి అమెరికన్ యువకుడిని, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ని చూస్తాను. మాంటేకి ఎలాగైనా నాయకిని అమెరికాలోనే ఉంచేయాలని ఆశ. మీరేమనుకోరంటే నాకు సెంటిమెంట్ ఉంది చెప్పనా? 2 తలలూపారు. నా భర్త ఇండియనే కావాలి. దట్ టూ తెలుగువాడు కావాలి. ఇందులో నేను రాజీ పడను. ఈ విషయంలో నా అభిరుచులు, నమ్మకాలు నాకున్నాయి. సారీ, ఇలా అంటున్నందుకు ఏమనుకోవద్దు. నాయకి స్థిరంగా అంది. 2 నాయకి కేసి ఆమె కళ్ళకేసి చూశారు. నీవెంత స్థిరమైన అభిప్రాయాలు! క్యాలిక్యులేటెడ్గా కొన్ని విషయాల పట్ల ఎంతో పట్టుదలగా వ్యవహరిస్తావు. నీ జీవితాన్ని నీకై చాలా గొప్పగా మలుచుకోగలిగావు. క్రమశిక్షణతో, మనోధైర్యంతో ముందుకు సాగాలనుకుంటున్న నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగానూ, నీలాంటి ఫ్రెండ్ మాకు దొరికినందుకు ఆనందంగానూ ఉంటుంది. నిన్ను చూస్తే అనిపిస్తుంటుంది ఇతరుల మెప్పు కోసం, ఇతరుల ఆశలు తీర్చడం కోసం బ్రతకూడదని, జీవితాన్ని ఎవరికి నచ్చిన విధంగా వారు మలుచుకోవాలని. క్రిస్టిని కళ్ళ వెంట తడి. నాయకిని అమితంగా ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. వారిని అమితంగా ఆకర్షించేది నాయకి అద్భుతమైన వ్యక్తిత్వం. ఆమె కళ్ళలో ప్రేమ ఉంటుంది, కాంక్ష ఉంటుంది.
మృదుమధురమైన అపార అనురాగ జిరి ఆమె కళ్ళల్లో నిండుగా తొణికిసలాడుతుంటుంది. కొద్ది క్షణాలు వారి మధ్య నిశ్శబ్దం అలుముకుంది. భావానికి భాషకు అందని బాధాకరమైన ఎడబాటు వారిని మూగవాళ్ళని చేసింది. రెస్టారెంట్లో డిమ్ లైట్స్ వెలిగాయి. నలుపు తెలుపుల విచిత్ర సమ్మేళనం. ఉత్తర అమెరికా తెల్లవాళ్ళు దక్షిణ అమెరికా నుంచి వచ్చి స్థిరపడ్డ బాక్స్ కలిసి హడావుడిగా ఉంది రెస్టారెంట్ అంతా. నిన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గొప్ప అదృష్టవంతుడు. ఎన్ని జన్మలు పుణ్యం చేసి మరెన్నో జన్మలు తపస్సు చేసి ఉంటాడు నీకోసం. క్రిస్టిని ఆరాధనగా చూస్తూ ఉంది. నువ్వంటుంటావే అప్పుడప్పుడు ఒక ఆడ మగ జీవితాంతం 100% ఆనందంగా అన్యోన్యంగా ఉండాలంటే చాలా పద్ధతులు అవలంబించాలని. నీవు చెప్పే ఆ పద్ధతులే మాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటాయి. అందుకే అంటాను క్రిస్టిని ఈజ్ 200% కరెక్ట్ అని. నిజంగా నీ కాబోయే భర్త చాలా అదృష్టవంతుడు. మాంటే ఎమోషనల్గా అంది. నాయికి చటుక్కున ఇద్దరి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని సుతారంగా వాటిని పెదాలతో స్పృశించింది. ఇదే ఈ అదృష్టమే ఏ మగవాడికి దక్కుతుందో. ఐఆమ్ మేడ్. నేను నిజంగా మగవాడిని అయ్యుంటే నిన్ను తన కింద పెదవిని పైపంటితో కాంక్షగా నొక్కుంటూ కన్నుగీటింది. నాయికి గలగలా నవ్వింది. చీర నిండుగా సర్దుకుంది. వారికేసి కొంటెగా చూస్తూ తెల్లనిది ఆమె పలువరస. దానిమ్మ గింజల్లాంటి పొందికైన ఆరోగ్యవంతమైన పళ్ళు తడుక్కున మెరిశాయి. యోగాతో మేను మిలమిలా మెరుస్తుంటే ఏరోబిక్స్తో శరీరం పొందిగ్గా అత్యద్భుతంగా ఎక్కడికక్కడ అవయవాలు పేర్చినట్లుంటుంది నాయికి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. రాబోతున్న వర్షాన్ని సూచిస్తూ చల్లని ఈదురుగాలి ప్రారంభమైంది. నాయకుని చూసి ఆకర్షితులైన ఇద్దరు అమెరికన్ యువతులు కట్టుబొట్టుతో పాటు జుట్టును కూడా అందంగా పొడవుగా పెంచుకున్నారు. ఆ జుట్టే వారిని ఇప్పుడు అల్లరి పెడుతోంది, గాలివాటుకు రేగిపోతూ. మిచిగాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫ్యాకల్టీలో ఒక ఇండియన్ గర్ల్కి ఫస్ట్ ర్యాంక్ రావటం లక్షలాది మంది అమెరికన్స్ని, వేలాది మంది యూరోపియన్స్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆమె అక్కడ ఏ పార్టీకి వెళ్ళినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యేది. క్రిస్టిని అంటే వాళ్ళ ఆచారం ప్రకారం వారికి లభించే స్వేచ్ఛతో ఏ పార్టీకి వెళ్ళినా నదురుగా కనిపించే ప్రతి మగవాడితో ఒకంతసేపు డ్యాన్స్ చేసేవాళ్ళు. నాయకి ఓ చోట చూస్తూ కూర్చుండిపోయేది. ఆమెకు అన్నీ తెలుసు, అన్నీ వచ్చు. కానీ అంతే ఆమె. అమెరికన్ యువకులు చాలామంది నాయకితో డ్యాన్స్ చేయాలని ఉత్సాహపడేవారు. మరికొందరు మితిమీరిన లాలసతో బలవంతం పెట్టి డ్యాన్స్కి లాక్కుపోవాలని చూసేవాళ్ళు. పెదాలతో నవ్వుతూ కళ్ళతో హెచ్చరిస్తూ వారిని దూరంగా ఉంచగలిగేది ఆమె. నాయకి ఎప్పటిలోగా మ్యాచ్ సెటిల్ చేసుకుంటావు? నీ పెళ్ళికి మేము తప్పక రావాలి. తప్పక పిలుస్తావు కదూ, లేదంటే చంపేస్తాం. నీ పెళ్ళి చూడాలన్న ఆకాంక్ష కంటే కాబోయే నీ బెటర్ ఆఫ్ ఎలా ఉంటాడో చూడాలన్న ఆతృతే ఎక్కువగా ఉంది. క్రిస్టిని జారిపోతున్న పట్టు చీరను భుజాలపైకి లాక్కునేందుకు ఇబ్బంది పడుతూ అంది. నాయకి చిరునవ్వుతో చూస్తూ క్రిస్టిని చీరను ఆమె భుజంపైకి సర్దింది. షూర్, మీరు లేకుండా నా పెళ్ళి ఎలా జరుగుతుంది అంది ఆమె కుర్చీలో వెనక్కి వాలుతూ. ఇంకా నయం, అలా చేసేవు. నీ మొగుడిని ఎగరేసుకుని ఏ ద్వీపానికో వెళ్ళిపోతుంది. అలా నమ్మవద్దు. ఏదో నేనంటే ధైర్యంగా అక్కడే మీ దేశంలోనే సెటిల్ అయిపోతాను. నాయకి భర్తతోనా? ఆ ఇద్దరు ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటుంటే ఆమెకు భలే సరదా. మీరు ఇలా మాట్లాడుకోవడం మన దేశంలో మామూలుగా అనిపించినా మా దేశంలో అయితే నా స్థానంలో మరో యువతి ఉంటే మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడే ఉతికి పారేసేదే నవ్వుతూ అంది నాయకి. సరిగ్గా అప్పుడు ఓ యువకుడు వారికేసి వడివడిగా రాసాగాడు. అతని పేరు రాబర్ట్ క్రిస్టినీకి సోదరుడు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో PhD చేశాడు. ప్రస్తుతం ఫోర్డ్ ఎంపైర్లో ఎగ్జిక్యూటివ్ డిజైనింగ్ ఇంజనీర్. దూరం నుంచి రాబర్ట్ని చూసిన నాయకి అతని రాకపట్ల తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, క్రిస్టిని, మీ బ్రదర్ వస్తున్నాడు అంది. ఆ ఇద్దరు ఒకేసారి తల తిప్పి అతని కేసు చూశారు. అతను అప్పటికే వారికి దగ్గరగా వచ్చి గ్రీట్ చేశాడు. హలో నాయకి, హౌ ఆర్ యూ అన్నాడు పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. ఫైన్, థ్యాంక్ యూ అందామె ఆహ్లాదంగా. ఎప్పుడు ప్రయాణం? అతని కంఠంలో గూడు కట్టుకున్న బాధను క్రిస్టిని మాంటే కంటే నాయకి సరిగ్గా గుర్తించగలిగింది. అక్కడున్న ఆ ముగ్గురికి తెలుసు అతను నాయకిని ఎంతో కాలంగా ఆరాధిస్తున్నాడని. పట్టు వదలకుండా నిరంతరం పరిశోధనలో మునిగి తేలుతుండే రాబర్ట్ దృష్టిని ఆకర్షించిన మొట్టమొదటి స్త్రీ నాయకి. 140 పాయింట్స్ IQ ఉన్న ఓ మేధావిని, అమెరికన్ గోటక బ్రహ్మచారిని ఆకర్షించగలిగిన స్త్రీ అమెరికన్ కాదు, ఒక ఇండియన్. ఈ విషయం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుండేది.
తన ఆలోచనలో ఎక్కువ భాగం పరిశోధనకే కేటాయించే 35 సంవత్సరాల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రాబర్ట్కి నాయకి సైకలాజికల్ యాంకర్. అతను ఎప్పుడు ఎక్కువ మాట్లాడేవాడు కాదు. కళ్ళతోనే ఎన్నో భావాలను వ్యక్తపరచడం అతని ప్రత్యేకత. నాయకి నుంచి అతనేం ఆశిస్తున్నాడు 2 సంవత్సరాల తర్వాత కూడా బయటకు చెప్పుకోలేకపోయాడు. అప్పుడప్పుడు క్రిస్టిని అంటుండేది, బ్రదర్, నీ ఆలోచనలు మూగవైనా నష్టం లేదు, కానీ అభిమానం, ఆరాధన మూగవి కాదు. అవి బయటపడవలసిన సమయానికి బయట పెట్టవలసిన వ్యక్తి ముందు ఎక్స్పోజ్ చేయలేకుంటే చాలా విలువైన వాటిని, వ్యక్తుల్ని కోల్పోతావు సుమా. అయినా అతను గంభీరంగా తలూపేవాడే తప్ప నోరు తెరిచేవాడు కాదు. ఆ ముగ్గురికి తెలుసు రాబర్ట్ అప్పుడేం మాట్లాడాలనుకుంటున్నాడు. అందుకే క్రిస్టిని మా అంటే ఏదో సాకుతో అక్కడి నుండి తప్పుకున్నారు. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం అలుముకుంది. అతను ఏదో మాట్లాడాలని ఉద్వేగానికి గురవుతున్నట్లు నాయకి ఊహించగలిగింది. ఆమెకు తెలుసు అతను ఎంతసేపటికి అలా టెన్షన్ ఫీల్ అవుతాడే తప్ప ఏమీ చెప్పుకోలేడని. అందుకే తనే మాట్లాడాలనుకుంది. ఐ నో వాట్ యు ఫీల్ మిస్టర్ రాబర్ట్, బట్ మీరంటే నాకు ఇష్టమే. మీ మేధస్సు అంటే మరీ ఇష్టం. బట్ ఇష్టం ప్రేమగా మారనక్కర్లేదేమో. అతను దెబ్బతిన్నట్లుగా చూశాడు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇలా చెప్పవలసి వచ్చినందుకు నాకు బాధగానే ఉంది. బట్ నేను నా కోసం బ్రతకటానికే ప్రాముఖ్యత ఇస్తాను. ఎవరినైనా దేన్నైనా నాకు నచ్చితేనే స్వీకరిస్తాను. చాలామంది అంటుంటారు, నీవు ప్రేమించే వ్యక్తి కన్నా నిన్ను ప్రేమించే వ్యక్తి మూలంగా సుఖపడతావని. బట్ ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. నాకు నేను ప్రేమించే వ్యక్తి కావాలి. అయినా నా లైఫ్లో ప్రేమించే పెళ్లి చేసుకోవటం అనేదే ఉండకపోవచ్చు. నాకు సైకలాజికల్ యాంకర్ మా నాయనమ్మ. అలాగే మా నాయనమ్మ కూడా నేను సైకలాజికల్ యాంకర్. అలా రాబర్ట్తో చెప్పవలసి వచ్చినందుకు ఆమె మదన పడుతూనే ఉంది. అతని జీవితంలో ఆఖరిసారిగా దెబ్బతిన్నాడు. అతనికి అంతకుముందే తెలుసు నాయకి తనకి ఎప్పటికీ లైఫ్ పార్ట్నర్ కాదని. తెలిసిన అర్థం లేని ఆశ అతన్ని అప్పటి వరకు వెంటాడుతూనే ఉంది. ఆమె నుంచి అలాంటి సమాధానమే ఎదుర్కోవాల్సి వస్తుందని మానసికంగా ఎప్పటి నుంచో ఆశించాడు కనుక షాక్ అవ్వలేదు. కానీ ఆఖరి నిర్ణయం జరిగిపోయిందని తెలుసుకున్నాడు. నాకు నా దేశం అన్నా నా జాతి అన్నా చాలా ఇష్టం. అలా అని బ్రాండ్ అవుట్ లుక్ లేదని, నేరో మైండ్ అని, అర్థం లేని ఆచరణకు అందని సిద్ధాంతాల గురించి అరిచేవాళ్లను నేను అసలు పట్టించుకోను. అందరూ ప్రపంచమంతా ఒక్కటే, ప్రపంచ ప్రజలంతా ఒకే జాతి అనే ఉద్యమం మొదలైనప్పుడు నేనే ముందుంటాను. అప్పటి వరకు ఏ ఇతర దేశాన్ని, జాతిని ద్వేషించకుండా గౌరవిస్తూ నా దేశాన్ని, నా జాతిని ప్రేమిస్తాను. కనుకే ఒక తెలుగువాడిని, మా నాయనమ్మ సెటిల్ చేసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. అతను ఒక క్షణం ఆమె కేసి ఆరాధనగా చూశాడు. ఆ తర్వాత ప్రశంసగా చూశాడు. అందుకే మీరంటే ఇష్టం, గౌరవం నాకు. మీ వ్యక్తిత్వం అంటే అనంతమైన గౌరవం, ఆరాధనతో కూడిన గగురుబాటు. అతను లేచి కౌంటర్ దగ్గరికి వెళ్ళి 2 లెమన్ జ్యూస్ టిన్స్ పట్టుకొచ్చి ఒకటి ఆమెకు అందించాడు. ఐ లైక్ లెమన్ జ్యూస్. నిమ్మకాయను పిండే కొద్దీ చేదు ఎక్కువ అవుతుంది. అలా నాకు ఇష్టం ఉండదు. అందుకే ఈ టాపిక్ ఇక వదిలేద్దాం. మనసారా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జీవితం చివరి వరకు మీరు మీలాగే బ్రతకాలి. జ్యూస్ని సిప్ చేస్తూ చిన్నగా అన్నాడు. ఆమె గుండె నిండా ఊపిరి తీసుకుంది. అంత తేలిగ్గా ఆ సమస్య పరిష్కారమైనందుకు ఆమెకు సంతోషంగా అనిపించింది. బట్ మీకు ఆప్తుడు, అత్యంత ఆత్మీయుడు, మిత్రుడు రాబర్ట్ ఈ మిచిగాన్ ఆటోమొబైల్ యంత్రాల మధ్య పరిశోధనలో ఉన్న మీ క్షేమాన్నే కాంక్షిస్తాడని మరవద్దు. అతని కళ్ళల్లో తడి. అతని కళ్ళను చూసి ఆమె కళ్ళు తడిదేరాయి. కృతజ్ఞతగా అతని వైపు చూస్తూ, నాకరి శ్వాస వరకు మిమ్మల్ని మర్చిపోను రాబర్ట్. మీ విశిష్టమైన వ్యక్తిత్వానికి నా జోహార్లు. మ్యారేజ్ ఈజ్ ఏ గ్యాంబ్లింగ్. మ్యారేజ్ పెద్ద రిస్క్ అని తెలిసి కూడా ముక్కు మొహం తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానే. దట్ ఈజ్ మై సెంటిమెంటల్ యాంకర్. అన్నీ తెలిసిన అన్ని రకాల అర్హులైన మిమ్మల్ని వదులుకుంటున్నాను. ఇవన్నీ మనిషి జీవితానికి లంగర్లే. ఏ లంగరు ఏ నడి సముద్రంలో ఎక్కడ పడిపోతుందో తెలియదు. బట్ తప్పదు. ఏది ఏమైనా మీరు నా జీవితంలో ఒక మరపురాని అద్భుతమైన వ్యక్తిగా మిగిలిపోతారు. అవన్నీ అతనికి బాగానే అర్థమయ్యాయి. ఎప్పుడు ప్రయాణం? అతను మామూలుగా అయ్యాడు. రేపు మార్నింగ్ మిచిగాన్ టు న్యూయార్క్ టు ఢిల్లీ. రేపు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వస్తాను. థ్యాంక్ యూ అందామె అభిమానంగా. అతను లేచాడు. లేచి ఆమె కేసు చూశాడు. అతని చూపుల్లోని ఆత్మీయతాభావం ఆమెను కదిలించింది. ఆమె వెంటనే తన కుడి చేతిని అతని వైపుకు చాపింది. అతని కృతజ్ఞతగా చూస్తూ ఆమె చేతిని తన కుడి చేతిలోకి తీసుకుని సున్నితంగా ముద్దు పెట్టుకుని జీవితంలో ఒక అపురూపమైన దాన్ని కోల్పోతున్నట్లు చూస్తూ ఆమె చేతిని వదిలేశాడు. అమెరికాలో ఆత్మీయుల్ని కలుసుకున్నప్పుడు, వదిలి వెళ్ళేప్పుడు
చెక్కిలి మీద ముద్దు పెట్టుకోవడం వాళ్లకు చాలా ఇష్టమైన చర్య. అది ఆ ఇద్దరికీ తెలుసు. అయినా అతను ఆమె కుడి చేతి వైపే చూశాడు. ఆమెకు చెక్కిలి మీద ముద్దు తీసుకోవటం ఇష్టం ఉండదని గతంలో తెలుసుండటంతో అలా చేశాడు. అది అతడి సంస్కారం. ఇద్దరూ ఆఖరిసారిగా చూసుకుంటున్నట్లు చూసుకొని ఆ బాధను తట్టుకోలేక చప్పున చూపుల్ని కిందకు వరుచుకున్నారు. షేర్ ఈ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ ఆసియా ఖండంలోనే ఫైనెస్ట్ గోల్ఫ్ సెంటర్. కాశ్మీర్కే గుండెకాయలా ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత గోల్ఫ్ కేఫ్ స్పెషలిస్ట్ రాబర్ట్ ట్రెండ్ జోన్స్ ప్రత్యేక శ్రద్ధతో తయారు చేసిన గల్ఫ్ కోర్స్ అది. ఇప్పుడు అక్కడ పొద్దు వేటవాలుతోంది. ఆఖరి బాల్ని శక్తి కొద్దీ గట్టిగా కొట్టి స్టిక్ పక్కనే ఉన్న బాయ్కి అందించాడు అర్జున్రావు. బాయ్ వినయంగా ఆ స్టిక్ని తీసుకొని ఆయన వెనుకే బయలుదేరాడు. 2 నిమిషాలు నడిచి అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి ముందుకొచ్చి కూర్చున్నాడు. అక్కడ ఫోల్డింగ్ టేబుల్ వేసింది. దాని మీద టీచర్స్ విస్కీ, ఫుల్ బాటిల్ సోడా, దాని పక్కనే 2 గ్లాసులు అమర్చి ఉన్నాయి. ఆ వ్యక్తి మందహాసం చేస్తూ ఒక గ్లాసును తీసుకొని దానిలోకి ఒక పెగ్ సరిపడా విస్కీ పంపి పక్కనే ఉన్న సోడా బాటిల్ ఎత్తి ఆ గ్లాస్ నిండా పోసి అర్జున్రావుకు అందించాడు. చుట్టూ ఎత్తైన చెట్లు, కొండలు, సరస్సులతో అదో షాంగ్రీలా ఉంది. చల్లని గాలి ఉండుండి వీస్తోంది. అర్జున్రావు మెల్లగా ఆ గ్లాసును తీసుకుని పెదాలు కానించుకున్నాడు. వారికి కొద్ది దూరంలో ప్రీమియర్ 998 కారు ఆగి ఉంది. కాశ్మీర్లోని శ్రీనగర్కి దగ్గరలో ఉన్న చస్మాషాహి ప్రాంతం అది. వ్యాలీ ఆఫ్ ప్యారడైజ్ అంతటి స్వర్గధామమైన ప్రాంతంలో కూర్చుని అతి ప్రమాదకరమైన వలనొక దాన్ని పన్నబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు. ఏ ఫ్లైట్ అన్నావు? అర్జున్రావు సిప్ చేసి రిలాక్స్గా ఫీల్ అవుతూ అడిగాడు. పానం ఫ్రమ్ న్యూయార్క్ టు ఢిల్లీ. వెరీ గుడ్. ఢిల్లీలో బస? సెంటౌర్ హోటల్, ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఫైన్. గ్లాస్ ఖాళీ అయింది. ఆ వ్యక్తి మరోసారి గ్లాస్ నింపాడు. ఆ పిల్ల చాలా తెలివిగలది. తెలుసు. తెలివితేటలు ఆ పిల్ల సొత్తే కాదుగా. శభాష్. ఆ మాత్రం నమ్మకం నీ మీద నీకుంటే చాలు. మరికొద్ది నిమిషాలకి బాటిల్ ఖాళీ అయింది. వారి మెదళ్ళు వేడెక్కి చురుగ్గా పనిచేయనారంభించాయి. ఉదయం సరిగ్గా 7 గంటలకు డెట్రాయిడ్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్కి ఫ్రెండ్స్తో కలిసి బయలుదేరింది నాయకి. ఫోర్డ్ ముస్టాంగ్ కారు నున్నటి రోడ్డుపై ఎయిర్పోర్ట్ కేసి దూసుకుపోతోంది. ముగ్గురి గుండెలు బరివెక్కాయి. 4 సంవత్సరాలుగా కలిసి పంచుకున్న విజ్ఞానం, వికాసం, వినోదం వారికిప్పుడు జప్తికొస్తూ గుండెని తొలుస్తున్నాయి. ఆ ముగ్గురిలో నాయకే ఒకంత నయం. మాతృదేశాన్ని చూడబోతున్నానన్న ఆనందం, తనకెంతో ఇష్టమైన నాయనమ్మను కలుసుకోబోతున్నానన్న సంతోషం ఆమెను కొంత ఉపశమింపజేస్తున్నాయి. కారులో అలుముకున్న నిశ్శబ్దం బరువుగా బాధగా ఉన్నట్టు తోచి ఏదో మాటల్లో పెడితే తప్ప వాళ్ళ ఎడబాటు బాధ నుంచి డైవర్ట్ కార్ అనిపించి కారు వేగాన్ని ఒక్కింత తగ్గించి తన పక్కనే ఉన్న క్రిస్టిని మంటల వైపు చూస్తూ అంది నాయకి. మా నాయనమ్మ పేరు గుర్తుందా మీకు? కొద్ది క్షణాలకు తేరుకొని పాడన్ అన్నారు ఇద్దరు ఒకేసారి. మా నాయనమ్మ పేరు తెలుసా మీకు? అదే ప్రశ్న తిరిగి వేసింది నాయకి. ఓ నాగమ్మ. మాంటే చప్పున చెప్పింది. పూర్తిగా చెప్పలేదు. నాయకి తిరిగి అంది. నాయకురాలు నాగమ్మ కరెక్టేనా? క్రిస్టిని తమాషాగా నవ్వుతోంది. నాయకి నాయనమ్మ పేరు వింటూనే ఒకంత గర్వంగా భుజాల్ని కదిలించింది. మా నాయనమ్మ నాకు నాయకి అని పేరెందుకు పెట్టింది? కారులోని స్పీడోమీటర్లోని నీడిల్ 100కి 120కి మధ్య ఊగిసలాడుతుంది. నాయకికి ఫాస్ట్ డ్రైవర్గా మంచి పేరుంది. ఎంత ట్రాఫిక్లోనైనా కారును తూనీగలా ముందుకు తీసుకెళ్లగల నేర్పు ఉంది నాయకకి. ఆమె డ్రైవింగ్ అంటే కొందరికి భయం, మరికొందరికి క్రేజ్. యూ షుడ్ బీ ద లీడర్. నువ్వెక్కడున్నా, ఎప్పుడైనా, ఎవరిలోనైనా, ఎందరి మధ్యన నువ్వే నాయకురాలివి కావాలని, అంతే కదా? మాంటే ఆ విషయం తనకు గుర్తున్నందుకు గర్విస్తూ అంది. నాయకి మరోసారి భుజాలని తమాషాగా కదిలించింది. వారికి ముందుగా వెళ్తున్న ట్రక్ సడన్గా ఆగిపోయింది. అప్పటికి వారి కారుకు ట్రక్కి మధ్యన దూరం కేవలం 50 గజాలే. అప్పటికే ముంచుకు రానున్న ప్రమాదాన్ని పసిగట్టిన క్రిస్టిని కీచుగా అరిచింది. ఓ మై గాడ్ అంటూ. ఎలర్ట్గా ఉన్న నాయకి కారును పూర్తిగా ఎడంవైపుకు కోసింది. ఎదురుగా మరో హెవీ వెహికల్ ఇటుకేసి వేగంగా దూసుకొస్తుంది. మాంటే షాక్ అయింది. ముంచుకు వచ్చిన మరో ఆపదను చూస్తూనే. నాయకి చప్పున క్లచ్ నొక్కి గేర్ మార్చి పూర్తిగా కుడివైపుకు కోయటంతో కారు వెంట్రుక వాసులో ముందు ఆగి ఉన్న
ట్రక్ నుంచి తప్పుకొని రోడ్డు పక్కనున్న ఫీల్డ్లోకి వెళ్ళి తిరిగి వెంటనే ఎడం వైపుకు తిరిగి రోడ్డు ఎక్కింది. అమెరికాలో వెహికల్స్ రోడ్డుకి కుడివైపు వెళుతుంటాయి. తిరిగి కారు ఇప్పుడు ప్రశాంతంగా ముందుకు దూసుకుపోతుంది. భయంతో కళ్ళు మూసుకుని విసుకుపోయి ఉన్న ఆ ఇద్దరిని కుడి చేతితో తట్టింది నాయకి. అప్పటికి కానీ తేరుకోలేకపోయారా ఇద్దరు. వారి భయాన్ని చూసి పక్కపక్క నవ్వింది నాయకి. ఎవరా స్టూపిడ్, సడన్గా రోడ్డు మీద ట్రక్ ఆపిన వాడిని కోర్టుకి ఇచ్చాలి అంది మాంటే కోపంగా. ఎందుకంత ఫాస్ట్ నాయకి, ఫ్లైట్కి ఇంకా టైం ఉందిగా మందలించే దూరంలో అంది క్రిస్టిని. నా ఫ్రెండ్ రాబర్ట్ ఈ పాటికి ఎయిర్పోర్ట్కి వచ్చి నా కోసం ఎదురు చూస్తుంటాడు. అదీ కాక ఇదే నా లాస్ట్ డ్రైవింగ్ అమెరికాలోని విశాలమైన చదునైన రోడ్డుపై. ఇలాంటి రోడ్లు ఇండియాలో చాలా తక్కువ అంది తిరిగి కారు వేగాన్ని పెంచుతూ నాయకి. క్రిస్టిని సారీ అంది వెంటనే. నాయకి క్రిస్టిని చేతిని సున్నితంగా నొక్కి వదిలింది. ఏం చేయాలనుకుంటున్నావు భవిష్యత్తులో మాంటే ప్రశ్నించింది దిగులును దిగమింగుకుంటూ. నాకై నేను ఓ మెగా ఎంపైర్ని సృష్టించుకుంటాను. మీ మార్కెట్లోకి సైతం రంగప్రవేశం చేస్తాను. ఇంకా ఏదేదో చేయాలనే ఉంది, కానీ మా నాయనమ్మ దాచిన ఆస్తి ఒక ఎంపైర్ క్రియేట్ చేయడానికే సరిపోతుంది. ఎలాంటి భర్త? ఏం చదువుకున్నవాడిని, ఎంత చదువుకున్నవాడిని నీకు భర్తగా చూస్తుంది మీ నాయనమ్మ? క్రిస్టిని నాయకి తనకు వదిన కానందుకు లోపల బాధపడుతూ అడిగింది. అట్లీస్ట్ ఎంఈ అండ్ పిహెచ్డి గర్వంగా చెప్పింది నాయకి. కారు ఎయిర్పోర్ట్ ఆవరణలోకి ప్రవేశించింది. పార్కింగ్ ప్లేస్లన్నీ నిండిపోయాయి. ఎక్కడ ఖాళీ ఉందా అని చూస్తూ కారుని మెల్లగా పార్కింగ్ ఏరియాలోకి నడిపిస్తుంది నాయకి. ఆమె కళ్ళు రాబర్ట్ కోసం వెతుకుతున్నాయి. కారు పార్క్ చేసేందుకు ఖాళీ చోటు దొరకలేదు. రాబర్ట్ కూడా కనిపించలేదు. ఆమెలో ఒకంత అసహనం తొంగి చూసింది. నాయకి ఆ చివరి వరకు పోనివ్వు కారును, అక్కడ ఏమన్నా ఉందేమో చూద్దాం అంది మాంటే ముందుకు చూస్తూ. కారు ఆ వైపుకు సాగింది. కారు ఒకంత ముందుకు వెళ్ళాక అప్పుడు కనిపించాడు రాబర్ట్. ఓ కారును ఆనుకుని ఎటో శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. కారు ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ పార్కింగ్ ప్లేస్ కనిపించింది. ఆ ప్లేస్ అలా ఖాళీగా ఉండేలా అట్టిపెట్టి అక్కడికే తను వస్తానని ఎదురు చూస్తున్నాడని భావించిన నాయకి మెల్లగా మ్యూజికల్ హారన్ను మోగించింది. ఆ శబ్దానికి రాబర్ట్ ఉలిక్కిపడి స్పృహలోకి వచ్చి నాయకిని చూసి మందహాసం చేశాడు. కార్ పార్క్ చేసి ముగ్గురు దిగారు. నాయకి లగేజ్ నలుగురు తీసుకున్నారు. ముందు క్రిస్టిని మాంటే వెళుతుంటే వెనక్గా నాయకి రాబర్ట్ నడుస్తున్నారు. ఈ పాటకి మీ లక్ష్యాలేమిటో నిర్ణయించుకొని ఉంటారు. ఆ లక్ష్య సాధనకు నా నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా సంకోచించవద్దు అన్నాడు రాబర్ట్ హృదయపూర్వకంగా. కృతజ్ఞతాభావంతో నాయకి కనుకొలుకుల్లో ముత్యాల్లాంటి కన్నీటి బిందువులు నిలిచాయి. ఇక ఆ తర్వాత వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకోలేదు. నాయకి ఫ్లైట్ ఎక్కే వరకు నలుగురు మౌనంగానే ఉండిపోయారు. సెమ్టోర్ హోటల్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఏరియా, సూట్ నెంబర్ 801లో ఆ ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. వారి మధ్య ఫైబర్ గ్లాస్ చెస్ బోర్డ్ ఉంది. వాటి మీద పావులు. ఆ ఇద్దరు ఎవరికి వారే తమ బలగాల వైపు సీరియస్గా చూసుకుంటున్నారు. అప్పుడు సమయం రాత్రి 11 గంటలు. ఈ పాటికి ఫ్లైట్ బయలుదేరి ఉంటుంది కదూ. బయలుదేరి గంట అయిపోయింది అన్నాడు పీటర్ అర్జున్ రావు వైపు నర్మగర్భంగా చూస్తూ. బలిపశువుని సిద్ధం చేసే ఉంటారు కదా మన వాళ్ళు. ఆహా, ఎప్పుడో. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనం అనుకున్న పని పూర్తయ్యేలోపు మన పథకం ఏమాత్రం బయటకు పొక్కినా నాయకురాలు నాగమ్మ చేతిలో మన ఆట కష్టమవుతుంది. అలాంటి భయాలేం పెట్టుకోనక్కర్లేదు. పావును కదుపుతూ నెమ్మదిగా అన్నాడు పీటర్. మరికొద్ది నిమిషాలకు అర్జున్రావు ఆట కట్టయింది. పీటర్ తాను గెలిచినందుకు ఆనందించే బదులు దిగులుగా ముఖం పెట్టాడు. అర్జున్రావు పావుని తిరిగి సర్దాడు. అర్జున్రావు చూడటానికి సాత్వికుడిలా, చీమకు కూడా హాని చేయని సాధువులా కనిపిస్తాడు. నెమ్మదిగా నడవటం, మెల్లగా మాట్లాడటం, ప్రశాంతతను ప్రదర్శిస్తూ చూడటం అన్నీ వెరసి అతను అపరబుద్ధుడిలా కనిపిస్తాడు. కానీ అతని ఉబ్బిన కనురెప్పల వెనుక ప్రమాదకరమైన అగ్ని పర్వతాల లాంటి ఆలోచనల సెగలు రగిలిపోతుంటాయి. అతని ఎత్తుగడలు విచిత్రంగా ఉంటాయి. అవతలి వ్యక్తి చేతిలో గెలిచే సామర్థ్యం ఉన్నా కావాలనే ఓడిపోతాడు. ఓడిపోతున్న ప్రతిసారి అతనిలో అంతర్లీనంగా రూపుదిద్దుకునే పథకం పదును తీరుతుంది. అవతలి వ్యక్తిలో గెలుపు నిషాని బాగా తలకెక్కనిస్తాడు. అతను ఆ నిషాలో ఎంత పందానికైనా స్థితికి తీసుకొస్తాడు. అప్పుడు తన చిరాకు ప్రదర్శిస్తూ హయ్యెస్ట్ స్టేక్కి సిద్ధపడతాడు.
ముఖంలో నిరాశని, కళ్ళల్లో నిస్పృహను ప్రదర్శిస్తూ ఎలాగూ నేను ఓడిపోతాగా అన్న భావాన్ని పలికిస్తూ ఇష్టం లేకున్న పందానికి సిద్ధపడుతున్న చావు తెగింపుని కనబరుస్తూ ఆట మొదలెడతాడు. ఆట చివరి వరకు అతని వ్యూహాన్ని నరమానవుడెవడు పసిగట్టలేడు. ఆట చివరి దశకు వస్తుంది. గర్వం అవతలి వ్యక్తిని గుడ్డివాడిని చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో అవతలి వ్యక్తితో అంటాడు, నేను పూర్ ప్లేయర్ని, నా మీద నీ పూర్తి మేధస్సు ఉపయోగించడం పిచ్చిక మీద బ్రహ్మాస్త్రమే కదా అంటాడు. ఆ వ్యక్తి కళ్ళు పూర్తిగా మూసుకుపోతాయి. అప్పుడు తన బరువైన కనురెప్పని పూర్తిగా ఎత్తుతాడు. ఇక ఆ తర్వాత ఒకే ఒక ఎత్తు. మరిక ఆ వ్యక్తి కోలుకోడు ఎప్పటికీ. గెలిచి వెళుతూ కూడా ఇది నా మేధస్సు కాదు, జస్ట్ ఫ్లూక్ అంటాడు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు అతను పీకల వరకు ఊబిలో కూరుకుపోతాడు. అలాంటి అర్జునరావు, అంత ప్రమాదకరమైన అర్జునరావు ఇప్పుడు అమెరికా నుంచి చదువు పూర్తి చేసుకుని వస్తున్న నాయకి కోసం ఎదురు చూస్తున్నాడు. కొందరికి గెలుపు నిషా నెక్కిస్తుంది, మరికొందరికి ఓటమి నిషా దిగిపోయేలా చేస్తుంది. కానీ అర్జునరావుకి ఓటమి నిషా నెక్కిస్తుంది, గెలుపు మరింత అప్రమత్తుని చేస్తుంది. అతను ఆ రాత్రంతా నిద్రపోడు. కనురెప్పలు బరువుగా వాళ్తుంటే అతని ఆలోచనల కదలికలు చైతన్యాన్ని ఆశ్రయిస్తాయి. అతను మామూలుగానే పొద్దుటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళతాడు. నాయకి కోసమే ఎంతో దూరం నుంచి వచ్చినట్టు నటిస్తాడు. స్వాగతం చెప్పడానికి ఎన్నో ముఖ్యమైన పనుల్ని వాయిదా వేసుకున్నట్టు నాయకి తెలుసుకునేలా రకరకాల గిమ్మిక్స్ ప్రదర్శిస్తాడు. అప్పుడు పన్నుతాడు అసలైన వలను. తను నాశనం చేయాలనుకునే వ్యక్తులపై పదునుగా వడుపుగా వల విసరటం వెన్నతో పెట్టిన విద్య కాదు, ఎదిగాక అలవర్చుకున్న విద్య. మరో గంట గడిచింది. అర్జునరావు మరలా ఓడిపోయాడు. ఓటమిలో ఉన్న కిక్కు గెలుపులో లేదోయ్. చిన్నప్పుడు ఒక పాము నన్ను కాటేసిందోయ్. ఒకసారి కాదు, 3 సార్లు. నాకేం కాలేదు, కొద్దిగా మైకం కమ్మినట్టు అనిపించిందంతే. ఆ తర్వాత పక్కనే ఉన్న పూలకుండి వెనుక దాగిన ఆ పామును పట్టుకున్నాను. గిరగిరా తిప్పి దాని తలను చెట్టుకేసి బాదాను. అంతే, ఒక దెబ్బతో చచ్చి ఊరుకుంది. తాపిగా అంటూ చిన్నగా నవ్వాడు. ఇప్పుడు తల చెట్టుకేసి కొట్టవలసింది నన్ను కాదుగా, పీటర్ చెస్ బోర్డ్ని మడుస్తూ అన్నాడు. నిన్ను కాదు, ది గ్రేట్ ఆటోమొబైల్ బిజినెస్ ఉమెన్ నాయకురాలు నాగమ్మ. ఇద్దరూ అక్కడి నుండి లేబర్ట్స్ వైపుకు నడిచారు. సరిగ్గా అదే టైంకి పానం ఫ్లైట్ సముద్రాలని అధిగమిస్తూ న్యూఢిల్లీకేసి దూసుకువస్తుంది. నాయికి సీట్లో జారగలబడి ఉంది. నిద్రపోవాలని ఎంతగానో ప్రయత్నించింది, కానీ ఫలితం లేకపోయింది. ఆమె తన దృష్టిని తన భవిష్యత్ పథకాల మీదకు మరల్చింది. నాయనమ్మ కలల్ని తాను నిజం చేయాలి. ఒక అనితర సాధ్యమైన ఆటోమొబైల్ ఎంపైర్ని క్రియేట్ చేయాలి. తన మీద నాయనమ్మ పెట్టుకున్న నమ్మకాలకి నిజరూపం ఇవ్వాలి. తన జీవితంలో ప్రతిదీ అనుకున్నట్టుగానే జరిగిపోతుంది. ఇకపై కూడా అలాగే జరగాలి, జరిగి తీరాలి. ఇంత వయసు వచ్చిన నాయనమ్మ అంటే నాయకికి చిరు భయం, అనంతమైన గౌరవం, ఆరాధనతో కూడిన గగురుపాటు. ఎందుకో ఇప్పటికీ ఆమెకే అర్థం కాదు. మగదిక్కులేని సంసారాన్ని, కోట్లాది ఆస్తుల్ని ఒక్క చేతి మీదుగా మగరాడిలా మేనేజ్ చేసుకురాగలగటమా? అదొక్కటే కాదు, అన్నీ సవ్యంగా సక్రమంగా అనుకున్నట్టు జరిపించగలగటమా? ఇది కాకపోవచ్చు. తనకు తెలిసిన లోకంలోని స్త్రీలలో ఎవరిలో కనిపించని మేధా సంపత్తి ఆమెకున్నటమా? బహుశా కావచ్చు. తనంటే నాయనమ్మకు పంచ ప్రాణాలు. అసలు తన కోసమే బ్రతుకుతున్నట్టు ఉంటుంది. తనను మరో నాయకురాలు నాగమ్మను చేయాలని విశ్వప్రయత్నం చేస్తుంది. అందుకే తన జీవితంలో ఎంతో ముఖ్యమైన నిర్ణయాల్ని ధైర్యంగా నాయనమ్మకే వదిలేస్తుంది. తన జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాల్ని కావాలని తనే నాయనమ్మకు దారాదత్తం చేసింది. అందులో కొండంత ఆనందం ఉంటుంది, తిరిగినని భరోసా ఉంటుంది. చూడాలి ఇప్పుడు ఎలాంటి వ్యక్తిని తన కోసం ఎంపిక చేసిందో, అందుకోసం అతని కోసం ఎంత ప్రయాసపడిందో, ఎందరిని ఆ పనికి వినియోగించిందో. ఆమె ఆలోచనలు అలా సాగిపోతూనే ఉన్నాయి. పానం ఫ్లైట్ సముద్రానికి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఢిల్లీకేసి దూసుకుపోతూనే ఉంది. మరో పక్క ఆమె జీవితాన్ని అధపతనానికి అణగదొక్కే పథకం ఒకటి ఢిల్లీ సెంటోర్ హోటల్ సూట్ నెంబర్ 801లో సిద్ధమవుతోంది. రాక్షసత్వమా, నీ బలీయమైన కోరల్ని నాలోకి దింపి నన్ను విషపూరితం చేయకు, లేదంటే నేనే రాక్షసుడిని అవుతాను, నిరంకుశ న్యాయవేత్తని అవుతాను. శిక్ష నేనే విధిస్తాను. చట్టాన్ని, న్యాయాన్ని రెంటిని నా చేతుల్లోకే తీసుకుంటాను. ఆ తర్వాత మనిషినని
చెప్పుకునే అర్హతను కోల్పోతాను. మానవత్వాన్ని మర్చిపోతాను. మనిషి రూపంలో ఉన్న మృగాన్నే అవుతాను. అప్పుడు నన్ను ఈ సభ్య ప్రపంచం తరిమి తరిమి కొడుతుంది. అప్పుడు నేను ఓటమి అంచుల్లో ఒంటరిగా మిగిలి రోధిస్తుంటాను. అందుకే అంటాను, రాక్షసత్వానికి హేతువు నువ్వు, రాక్షసుడివి నువ్వు అని. రాక్షస నియమాలు నీ జన్మస్థలాలని. లోకంలో చెడుని ముందు సృష్టించి మంచిని ఆ తర్వాత పంపావు. రాక్షసత్వాన్ని ముందు సృష్టించిన మానవత్వాన్ని తర్వాత పంపావు. దుఃఖాన్ని ముందు సృష్టించి సుఖాన్ని తర్వాత రుచి చూశావు. అన్నీ అంతే. కానీ నీవు రెండవ గుణాన్ని పంపేలోపే అప్పటికి బట్వాడా అయిన దుర్గుణాన్ని వంట పట్టించుకున్నాం. విస్తట్లో ముందు కనిపించే దాన్నే ముందుగా భుజిస్తాం. అందుకే అంటాను, నేనేదైనా ఏం చేసినా శపించకు. ఎందుకంటే ఆ శాపం నీకే తగులుతుంది. మరో సృష్టి చేసేప్పుడు మంచి గురించి ముందు ఆలోచించు. అప్పటి వరకు నేను రాక్షసుడిగానే మిగిలిపోతాను. ఉషోదయపు నిశ్శబ్దం క్రమంగా పలచబడుతోంది. బ్రతుకు పోరాటపు బరిలోకి దిగేందుకు ఒక్కొక్కరి నిద్ర నుంచి లేచి కడు నిలుముకుంటున్నారు. అప్పుడు సమయం 5:30 గంటలు. సరిగ్గా అప్పుడే ఓ మనిషిని, మానవత్వం ఉన్న మనిషిని రాక్షసుడిగా చేసే యజ్ఞానికి శ్రీకారం చుట్టారో చోట. అంతే. ఆ మరుక్షణం కొన్ని జతల బూట్లు శబ్దం చేసుకుంటూ బయలుదేరాయి. దారి పొడవున్న పాదాచారులు గగురుపాటుతో ఎగిరి ప్రక్కకు దూకినంత పని చేస్తున్నారు. అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యంతో పాటు ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. డబ్బున్న వాడికి ఏదో అన్యాయం జరిగింది. దాన్ని సరిదిద్దేందుకు టంచలుగా బయటకు వచ్చాయి ఆ బూట్లు. నేలను తాకుతున్న ఇనుప నాడాల బూట్లు చేస్తున్న యుద్ధంలో నేల కొరిగిన సైనికుల మీద విజయంతో శత్రురాజు సైన్యం నడుస్తున్నప్పుడు ఉద్భవించే శబ్దంలా ఉంది. కానీ ఇందులో అపశృతి ఉంది. ఎందుకంటే ఎవరైతే తమని పోషిస్తారో, ఎవరి కోసమైతే తాము నియమింపబడ్డారో వారి మీదకే యుద్ధానికి వెళుతున్నారు కదా. అందుకని పగురుగా, నిర్లక్ష్యంగా, ధీమాగా నడవగలిగేది ఈ ప్రపంచంలో ఒక్కరే, అధికారం చేతిలో ఉన్నవాళ్ళు. కోట్లాది ధనరాశుల్ని కూడా దానికి సంబంధించిన ఫైల్లోని చిన్న సంతకం శాసించగలదు. కోటీశ్వరుని జాతకాన్ని కూడా అధికారపు టంచుల్లో వేలాడే చిరు ప్రభుత్వ ఉద్యోగి మార్చగలడు. అధికారం చట్రంలో ఆకులా మారిన బ్యూరోక్రాట్ ప్రపంచం ఇది. అందుకే ఆ కాలనీలో ప్రజలు కొన్ని వేల మందున్నా అధికారానికి పట్టిన ఆఖరి తుప్పుకి భయపడి పక్కకు తప్పుకుంటున్నారు. ఏ పోరాటానికైనా చివరి లభించే విజయం తమదే అన్నట్టు విజయ గర్వంతో తలలెగిరేస్తూ, చూసారా మా కాకి బట్టల ప్రివిలేజ్ అన్నట్టు పోలీసులు వేగంగా దూసుకుపోతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయని ప్రతి వ్యక్తి నేరస్తుడే అన్న భావంతో చూసే ఆ వ్యవస్థపై సవాల్ విసిరే ఓ వ్యక్తి వాళ్ళకిప్పుడు తారసపడిపోతున్నాడు. తలలపై ఎర్రటి టోపీలు, చేతుల్లో బలమైన లాఠీలు, గుండెల మీద వారి అరాచకాల్ని సర్టిఫై చేసే అశోక చక్రాలు, కొవ్వుతో మందం పెంచుకున్న నడుముపై బెత్తడంత వెడల్పుతో బెల్టులు. వాళ్ళు రక్షక భటులు. వాళ్ళు ఇప్పుడు ఒక పని మీద జరూరుగా వెళుతున్నారు. వాళ్ళు మొత్తం ఆరుగురిని శాసించిన అధికార స్టేషన్లో అసహనంగా తిరుగుతూ మధ్య మధ్యలో ఖాళీగా ఉన్న లాకప్ కేసు చూస్తున్నాడు. అతనికి లాకప్ ఎప్పుడు నిండుగా కళకళలాడుతూ ఉండాలి. అందుకే బోసిగా ఉన్న ఆ లాకప్ అతని అసహనానికి గురి చేసింది. మొత్తానికి ఓ 20 నిమిషాలకి వాళ్ళు ఓ పెంకుటింటి ముందున్నారు. అరే రారా బయటికి. అతని భాషలో సంస్కారం బొత్తిగా లోపించింది. కొద్ది క్షణాలు నిశ్శబ్దం. ఎవరూ బయటకు వస్తున్న అలికిడి లేదు. దొంగతనం చేసి దర్జాగా లోపల తొంగున్నావా? రారా బయటికి. మరో కానిస్టేబుల్ తలుపు మీద లాఠీతో కఠోరంగా ఓ దెబ్బ వేసి మరీ అరచాడు పొగరుగా. అయినా అలికిడి లేదు. వారిలో క్రమంగా అసహనం పెరిగిపోసాగింది. మేము లోపలికి వచ్చామంటే నీ కొంప కొల్లేరైపోతుంది. మర్యాద బయటకు రా. శక్తి కొద్దీ అరచాడు మరో కానిస్టేబుల్. ఇక లాభం లేదు. తలుపుల్ని బ్రద్దలు కొట్టాలనుకునేంతలో మాటలు వినిపించాయి. చూపు సరిగ్గా అనటం లేదా? అప్పుడే మందగించిందా? ఆ ఆరుగురు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు. అక్కడో ఆజానుబాహుడు. వాళ్ళు క్షణం కలవరపడ్డారు. అర్థం కాక ఆ ఇంటికేసి పరీక్షగా చూశారు. చిన్న తాళం కప్ప ఒకటి వారి మందమతిని ప్రశ్నిస్తూ వెక్కిరిస్తూ కనిపించింది. వారికి తల కొట్టేసినట్టయింది. అది వారి మందభాగ్యమైనా దాన్ని మరొకరు ఎత్తి చూపడాన్ని సహించలేకపోయారు. ఒళ్ళు కొవ్వెక్కిందా? గుడ్లురుముతూ అన్నాడు ఓ కానిస్టేబుల్. మరే మీరు కాపాడుతున్న శాంతి భద్రతల్ని మెక్కి కొవ్వెక్కిపోయాను. అతను నిర్లక్ష్యంగా అన్నాడు. అరే సాము, నువ్వు అనవసరంగా మా జోలికి రాకు. పేరు మార్చొద్దు. కావాలంటే ఎఫ్ఐఆర్లు మార్చుకో. నా పేరు సామంత్.
ఒక వ్యక్తికి పేరు పెట్టే హక్కు ఆ వ్యక్తిని కన్న తల్లిదండ్రులకే ఉంటుంది, పోలీసులకు కాదు. సామంత్ కళ్ళు తమాషాగా నవ్వాయి. వాళ్లకు గుండెల్లో కురిగి పెట్టినట్లయింది. ఓ పక్క తాము ఎవరి కోసమైతే వచ్చారో వాళ్ళు కనిపించక కంగారెత్తిపోతుంటే, మరో పక్క తమ అజ్ఞానాన్ని ప్రశ్నించే లాజిక్ వాళ్లకు క్షణకాలం ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరి కోసం వచ్చారు? సామంత్ తిరిగి ప్రశ్నించాడు, రేగుతున్న అసహనాన్ని కప్పిపుచ్చుకుంటూ. మల్లేష్ ఎక్కడా? ప్రశ్నించారు. తెలీదు. ఏమో నీకెందుకు? మాకెందుకు? అయ్యగారు తీసుకురమ్మన్నారు చిరాగ్గా అన్నాడు కానిస్టేబుల్. ఎవరికి ఎందుకు కావాలో తెలీదు, కానీ కావాలి. అసలు పోలీసులు టోపీలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? వాళ్ళు ఒక క్షణం వాళ్ళ అవసరాన్ని పనిని మర్చిపోయి ఎందుకు అంటూ ప్రశ్నించారు. తాము టోపీలు పెట్టుకునేందుకు ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందేమోనని. పోలీసులకు నుదురుపై నుంచి మెడ వరకు ఏమీ ఉండదు, అది ప్రపంచానికి తెలియకుండా ఉండటానికి నవ్వుతూ అన్నాడు సామంత్. చాచి చెంప మీద కొట్టినట్లయింది వాళ్లకు. పోలీసులతో పెట్టుకో మాకు, అడ్రస్ కిరికిరైపోద్ది. ఏదో దొంగ కేసుల్ని ఒప్పుకొని 4 రోజులు లాకప్లో 10 రోజులు జైల్లో గడుపుతూ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నావు. ఇలాగే ఎకసెక్కాలు చేశావంటే ఎప్పుడో ఒకప్పుడు చిక్కకపోవు, అప్పుడు చిట్టా తిరిగేయకపోము అంటూ అక్కడి నుంచి వేగంగా సాగిపోయారు. సాయంత్రం 6:30 గంటల సమయం. పుట్ట పగిలి చీమలు బాగులు తీరినట్లు జనం. సామంత్ రోడ్డు వారుగా కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నాడు. అతను అవకాశం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఏదో అవకాశం వస్తే తప్ప ఆ రోజు గడవదు. ఒకవేళ ఏదో విధంగా తనకు గడిచినా ఇంట్లో కలవరపాటికి గురయ్యాడు క్షణం. అంతలో అదృష్టం హోండా కారు రూపంలో తిరుముకు వస్తోంది. కిక్కిరిసిన జనం మధ్య దారి చేసుకుంటూ వేగంగా దూసుకువస్తుంది కారు. సరిగ్గా సామంత్కు వచ్చిన ఇంటి అరుగు మూల మీద కారు టర్న్ తీసుకుంటూ కీచుమన్న శబ్దంతో ఆగిపోయింది. కానీ అప్పటికే జరగరానిది జరిగిపోయింది. ఆ ప్రాంతంలో యథేచ్ఛగా తిరిగే ఓ మూగజీవం ప్రాణాల క్షణాల్లో అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆ కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న యువతి భయంతో బిగుసుకుపోయింది. అప్పటికే జనం కారు వైపుకు దూసుకురాసాగారు. పరిస్థితిని క్షణాల్లో అంచనా వేయగలిగాడు. తప్పు జరిగిపోయింది. ఫలితం కళ్ళ ముందు కనిపిస్తోంది. ఆ తప్పు చేసిన వ్యక్తి భయంతో బిగుసుకుపోయింది. తప్పు ఎందుకు చేశావంటూ నిలదీసేందుకు పనికిరాని జనం పరిగెత్తుకు వస్తున్నారు. చాలు, సరిగ్గా అలాంటి అవకాశాల కోసమే తను ఎదురు చూస్తుంటాడు. అది ఆ రోజు అంత త్వరగా తన దరి చేరుతుందని ఆశించలేదు. సామంత్ చెంగున్న అరుగు మించి దూకడం, 2 అంగల్లో కారుని చేరడం, డోర్ని తెరవడం, డ్రైవింగ్ సీట్లో ఉన్న యువతిని అవతలి వైపు నెట్టడం, తాను డ్రైవింగ్ సీట్ని ఆక్రమించుకోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఇప్పుడు ఎవరు చూసినా ఆ యాక్సిడెంట్ చేసింది సామంత్ అనే భావిస్తారు తప్ప ఆ యువతని ఏ కోసనా అనుమానించరు. సరిగ్గా అదే కావాలి సామంత్కి. నీ తప్పు నేను ఒప్పుకుంటాను, అమౌంట్ ఎంత? సామంత్ తాపీగా అన్నాడు. భయంతో బిగుసుకుపోయిన అమ్మాయికి సామంత్ అన్నదేమిటో ఒక క్షణం అర్థం కాలేదు. ర్యాష్గా డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసిందేనని ఒప్పుకుంటాను. అందుకు నాకు 4 రోజులు జైలు శిక్ష పడుతుంది. నిజానికి అది నీకు పడవలసింది. నేను ఎత్తిన వేసుకుంటాను. ఆ అమ్మాయికి విషయం కొంత అర్థమైంది. నాకేమిటి లాభం? అమ్మాయి నెమ్మదిగా అడిగింది. నీకేమిటి లాభం? అమ్మాయి నెమ్మదిగా అడిగింది. నువ్వు ఓ 1000 రూపాయలు ఇస్తావుగా, అదే లాభం. ఆ యువతికి విషయం అర్థమైపోయింది. ఇలాంటి వ్యక్తులు కూడా, ఆమె మాటలు ఇంకా పూర్తి కాలేదు, ఉంటారు. ఎందుకంటే పెద్దవాళ్లకు తప్పు చేసే అవకాశం ఉంటుంది కానీ శిక్ష అనుభవించి గుండె ధైర్యం ఉండదు. పైగా పరుగు ప్రతిష్టలు ఒకటి ఉంటాయిగా, వాటిని కాపాడుకోవడానికి మాలాంటి వారిని అడ్డు పెట్టుకుంటారు. అడ్డం ఉండడం అనే పనినే నేను వృత్తిగా పెట్టుకున్నాను. జనం అప్పటికే కారును చుట్టయిపోతున్నారు. అతను కనురెప్పపాటు కాలంలో ఆమె హ్యాండ్ బ్యాగ్ని అందుకొని అందులోంచి 1000 రూపాయలు తీసుకొని జేబులో కుక్కుని వచ్చేవారిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. జనాలు రావడం, సామంత్ని కారులోంచి బయటకు రమ్మనడం, అప్పటికప్పుడు అక్కడే పంచాయతీ పెట్టడం, 1000 రూపాయలు జరిమానా విధించడం, ఆ అమౌంట్ని ఆ యువతి చెల్లించడం నిమిషాల్లో జరిగిపోయింది. ఆ యువతి కళ్ళల్లో క్షణకాలం కృతజ్ఞతాభావం మెరిసి అదృశ్యమైంది. కారు ముందుకెళ్ళిపోయింది. సామంత్ ఆ రోజు కోటా పూర్తి కావడంతో తన గమ్యానికేసి బయలుదేరాడు. వాళ్ళు ఇప్పుడు రక్షక భట నిలయం వైపు సాగిపోతున్నారు. వాళ్ళు మొత్తం 4. వాళ్ళు మొత్తం సామంత్ని బంధించి చేతులకి బేడీలు వేసి చుట్టూ సాయుధులై నడుస్తున్నారు. వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు. తల వంచుకుని నడుస్తున్న వ్యక్తి సామాన్యుడు కాదు. విరిచి కట్టిన అతని చేతులకున్న బేడీలు తీసివేస్తే అక్కడున్న 4 మట్టుపెట్టడానికి అతనికి ఆ క్షణం చాలని సాయుధులైన వారికి తెలుసు. ఓ క్షణకాలం అప్రమత్తంగా ఉంటే చాలు. అతడు ఆ అవకాశాన్ని తీసుకుని అక్కడి నుంచి చూపులకు కూడా అందనంత వేగంగా
అదృశ్యమవుతాడని కూడా తెలుసు. అతను ఆయాసపడకుండా 10 మైళ్ళు గూడ్స్ బండితో సమానంగా పరిగెత్తగలడు. పరిగెత్తే రైల్లోకి పట్టుదలగా చేరగలడు. కానీ గాలి కన్నా వేగంగా దూసుకువెళ్ళే రైల్లోంచి సుడిగాల్లా బయటకు రానుగలడు. అతను అవతలి వ్యక్తి కళ్ళల్లోకి కొద్ది క్షణాలు సూటిగా చూస్తే చాలు. ఆ వ్యక్తి భయంతోటో భక్తితోటో అది కాదనుకుంటే గగురుపాటుతోటో ఇతనికి లొంగిపోతాడు. అయినా అతడు ఆ క్షణంలో అటువంటి ప్రయత్నాలేవీ చేయడం లేదు. అతడు చేస్తున్న పనులు చూడటానికి వ్యతిరేకమైనవిగా భావించినా ఎదుటి వ్యక్తికి అవి హాని కలిగించేవి కావని అతడి ఉద్దేశం. అలాంటి ఉద్దేశం ఉండబట్టే అతను చట్టాన్ని గౌరవించి వారితో పాటు బయలుదేరాడు. అతను ఏ విషయాన్నైనా కరెక్ట్గా జడ్జి చేయగలడు. అతని జడ్జిమెంట్పై అతనికి ఆ నమ్మకం ఉంది. విశాలమైన నుదురు, ఎదుటివారి ఆలోచనలను క్షణాల్లో విశ్లేషించి నిక్షిప్తం చేసుకోగల జ్ఞాపక శక్తి అతడికి మాత్రమే ఉన్నాయి. కొనదేలిన ముక్కు, ఎర్రగా మెరుస్తున్న పెదవులు గుండెలోని పదునైన భావాలను తీక్షణంగా ప్రతిఫలిస్తున్నట్టుంటాయి. 2 విశాలమైన బాహువుల మధ్య హైవే రోడ్డు లాంటి విశాలమైన ఛాతీ, నిర్లక్ష్యంగా పెరిగిన గడ్డం. అతను ఒక క్షణం చూస్తే చాలు. చూడచక్కని ఆ కనుముక్కు తీరును కాక రఫ్నెస్నే ఇష్టపడతారు ఎవరైనా. అతని మగటుదనంలో ఆకర్షణ ఉంది. పోలీసులు సరాసరి అతన్ని తీసుకెళ్ళి ఎస్ఐ నరసింహం ముందుంచారు. సగం మనిషి మరో సగం పశువుకి ఒకంత శాడిజాన్ని ఒకంత రాక్షసత్వాన్ని కలిపితే ఏర్పడిన వ్యక్తి నరసింహం. అతను చూపులకే కాదు ప్రవర్తన విషయంలో కూడా రాక్షసంగానే ఉంటాడు. 4 గోడల మధ్య ఎటువంటి వ్యక్తి చేతనైనా సరే నిజాన్ని ఒప్పించగలడు. చేయని నేరాన్ని కూడా చేసినట్టు రుజువు చేయగలడు. ఆ టౌన్కి ఎస్ఐగా వచ్చి 2 నెలలు కాలేదు. అప్పుడే అతను 2 లాకప్ డెత్లని, రేపుల్ని కళ్ళ చూశాడు. 10 మందిని చంపితే కానీ డాక్టర్ కాడనేది పాత సూక్తి. 10 మంది ప్రాణాలు తీస్తే కానీ ఎస్ఐ కాడనేది నేటి సూక్తి. అతను ఆ సూక్తిని నిరూపించే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ ప్రజలు, పత్రికలు అతనికి అవకాశం ఇవ్వలేదు. అందువల్లే అతడిలో అసహనం తొంగి చూస్తుంటుంది. రాక్షసత్వాన్ని ప్రవృత్తిగా పెట్టుకున్న అతనికి సరైన పనిని కల్పించినందుకు అతనిలోని సగం మానవుడు కూడా పశువుగా మారబోతున్నాడు. దొంగతనం చేసింది నువ్వేనా? తీక్షణంగా ప్రశ్నించాడు నరసింహం. అక్కడి నుంచి సమాధానం లేదు. మరోసారి ప్రశ్నించాడు ఎస్ఐ. స్టేషన్లోకి అడుగుపెట్టిన తర్వాత నేరాన్ని ఒప్పుకొని వ్యక్తి ఉండడనుకుంటాను. ఎందుకంటే నేరాన్ని ఒప్పుకొని వ్యక్తిని ఈ లోకంలో ఉంచరు కాబట్టి, స్థిరంగా అన్నాడు ఆ వ్యక్తి. అతని మాటలకి మరింత రెచ్చిపోయాడు నరసింహం. అతని చెయ్యి వేగంగా పైకి లేచింది. రేయ్, అడిగిన ప్రశ్నకి అడ్డమైన సమాధానం చెబుతావా? అతని మాటలు ఇంకా పూర్తి కాలేదు. నరసింహం చేతిలోని లాఠీ అతని మొహాన్ని తాకింది. వెచ్చటి నెత్తురు చప్పున ఉబికింది. మిస్టర్ ఎస్ఐ, నేరస్తుడు నేరాన్ని ఒప్పుకున్నా తర్వాత కూడా చేయెత్తడం మంచిది కాదు. తిరిగి అతని కంఠంలో అదే స్థిరత్వం. వాళ్ళు కావాలనే మల్లేష్ చేసిన దొంగతనాన్ని తన మీదకు నెట్టారని తెలుసు. చేయలేదని నిజం చెప్పి వాళ్ళని మరింత రాక్షసుని చేసి రభస చేయడం ఇష్టం లేక వెంటనే ఒప్పేసుకున్నట్టు వాళ్లకు కూడా తెలుసు. నేరం ఒప్పుకుంటే ఏ కారణం చూపించి దండించాలో తెలియక పోలీసులు సాధారణంగా వెర్రిక్కిపోతారు. వాట్? ఈ నరసింహానికి లెక్చర్ ఇస్తున్నావా? జుట్టు పట్టుకుని మొహాన్ని పైకి ఎత్తాడు నరసింహం. అదే ఇప్పుడు అతనికి దొరికిన కారణం. నేను నేరాన్ని ఒప్పుకుంటున్నాను. నువ్వు అనవసరంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించుకు, హెచ్చరించాడు సామంత్. బెదిరిస్తున్నావా? మాట్లాడుతున్నది ఎవరితోనో తెలుసా? విసురుగా బూటుకాలితో కడుపులో తన్నాడు నరసింహం. ఆ క్షణం వరకు నరసింహాన్ని చూస్తే పులిని చూసినట్టు భయపడే కానిస్టేబుల్స్ మొదటిసారి అతనితో ధైర్యంగా మాట్లాడిన వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డారు. క్షణం ఒక పోలీస్ అధికారిపై, అతని జులుంపై తొలిసారి ఎదురు తిరిగి సవాళ్ళు విసిరిన వ్యక్తి కూడా అతడే కావడం విచిత్రం. ఏం చేయగలవు? మహా అయితే రక్తం వచ్చేటట్టు కొట్టగలవు. బలగం, అధికారం చేతిలో ఉన్నాయి కాబట్టి. కానీ ఓ విషయం గుర్తుంచుకో, నేను బయటకు వెళ్ళిన తర్వాత జరిగే పరిణామం గురించి ఆలోచించు, హెచ్చరించాడు సామంత్. అతని హెచ్చరికను లెక్క చేయలేదు నరసింహానికి ఎవరైనా ఎదురు చెబితే ఇరిటేట్ అవుతాడు. క్షమాగుణం అతనిలో ఏ కోసానా లేదు. మరో 4 దెబ్బలు వేసి ఆ తర్వాత రిలాక్స్డ్గా కుర్చీలోకి వాలాడు నరసింహం. అతనికి చాలా చిరాకు అనిపించింది. ఎందుకో ఆ క్షణంలో అతని వృత్తి పట్ల అంత సంతృప్తుడు కాలేకపోయాడు. అతనికి ఎందుకో తన పవర్పై పట్టు తగ్గుతున్నట్టు అనిపించింది. సార్, వాడిని బయటకు పడేస్తే మంచిదేమో చెప్పాడు ఒక కానిస్టేబుల్. అతనికి మనసులో భయంగా ఉంది. మరో లాకప్ డెత్ అవుతుందేమోనని. సరే, బయటపడేయండి ఎటో ఆలోచిస్తూ చెప్పాడు నరసింహం. కాసేపటికి సామంత్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి జీప్ ఎక్కించారు. ఆ మరుక్షణం జీప్ ఓ మారుమూల ప్రాంతానికి చేరుకుంది. ఆ వెంటనే సామంత్ శరీరాన్ని తుప్పల మధ్యకు విసిరేశారు.
అప్పుడు సామంత్కు స్పృహ లేదు. ఆ తర్వాత అటుగా వెళ్ళిన ఒకరిద్దరూ అతన్ని గుర్తించినా పట్టించుకోలేదు. అలా ఎంతసేపు పడి ఉన్నాడో అతనికే తెలియదు. మిగతా కథ రెండో భాగంలోనండి.